హాయ్ అండి. 555 క్రియేషన్ స్వాగతం. నేను పెయింటింగ్ వేసిన శారీకి బ్లౌజ్ చేయడం ఎలా అన్నది చూపిస్తాను. బ్లౌజ్కి పెయింటింగు అయితే మనకి శారీలో బ్లౌజ్ ఇస్తారు కదా. అయితే కుట్టడానికి ముందు కుట్టాక కూడా చేసుకోవచ్చు. కుట్టడానికి ముందు అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇలాగా ఫోల్డింగ్లో ఉంటుంది కదా. ఈ ఫోల్డింగ్లో ఉన్నప్పుడు ఒకవైపు హ్యాండ్స్, ఒకవైపు బ్యాక్ పార్ట్ కింద లెక్క అనమాట. ఇది హ్యాండ్స్ అనుకోండి, దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఇగో అలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అక్కడ హ్యాండ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఆ గీత ఉంది కదా, గీత దగ్గర చేస్తే మనకి హ్యాండ్కి మధ్యలో పార్ట్కి పెయింటింగ్ వస్తుంది. అలాగే ముందు ఒక హ్యాండ్, వెనకది ఒక హ్యాండ్ అనమాట. సో ఇప్పుడు దీనికి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది మార్కింగ్ ఉన్న దగ్గర, ఇప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గర మనకి బ్లౌజ్ తాలూకా మధ్య పార్ట్ అని మాత్రం మీరు అనుకోవాలి. సో అదొక పార్ట్, ఇదొక పార్ట్ విప్పిన తర్వాత రెండు ఒకేసారి చేసేయడానికి వీలుగా నేను ఈ పార్ట్లోని దాని మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఆ గీతలు కనిపిస్తున్న దగ్గర మనకి రెండు హ్యాండ్స్కి తాలూకా డిజైన్ అనమాట. అది మీకు ఐడియా ఉంటుందని నేను ఇలా చేసి చూపిస్తున్నానండి. సో దీనికి మనం ఇప్పుడు పెయింటింగ్ చేసుకుని చూద్దాం. అయితే మనం శారీకి బార్డర్ అలాగా ఫ్లవర్స్ ఇచ్చుకున్నాం కదా, లాస్ట్ వీక్ వీడియోలో పెట్టాను. సో బ్లౌజ్కి మళ్ళీ అలాగా మీకు బార్డర్లా బాగుండదు కదా. సో ఒక్కొక్క ఫ్లవర్ తీసుకుంటాను అనమాట. ఆ ఫ్లవర్ ఎలా చేసానో అలాగే విధంగా ఫ్లాట్ బ్రష్తో ఒకవైపు లెమన్ ఎల్లో, ఒకవైపు బ్రౌన్ తీసుకుని ఇక్కడ ఒక ఫ్లవరు మీద ఒక హాఫ్ ఫ్లవర్ లాగా ఇస్తాను చూడండి. మీదన ఒక హాఫ్ ఫ్లవర్ లాగా ఇస్తున్నాను. మధ్యలో పొలెన్స్ టైప్లోని మనకి ఇక్కడ ఒక ఫ్లవరు, ఇక్కడ ఒక ఫ్లవర్ అని ఐడియాకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వైట్ రౌండ్ బ్రష్, 12 నెంబర్ రౌండ్ బ్రష్ డైరెక్ట్గా పెయింట్ తీసేసుకుని సేమ్ చుట్టూ ఈ ఫ్లవర్కి ఎన్ని పెటల్స్, ఆ రౌండ్ చుట్టూ ఎన్ని పెటల్స్ వస్తాయో అవన్నీ వేసేసుకుని పెట్టేస్తామండి ఆ రౌండ్లో. చూసారా, సేమ్ అలాగే నేను ఓల్డ్ బెడ్షీట్ని కింద పెట్టుకుని మీదని, ఇది కాటన్ వల్ల ఎంత ఈజీగా అయిపోతుంది అనమాట. వేరే సింథటిక్ శారీస్ అయితే మాత్రం ఒక ఫ్రేమ్కి పెట్టుకోవాలి, లేకపోతే ఇలాగే పెట్టుకొని పిన్స్ సెక్యూర్ చేసుకొని కిందని పేపర్ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి మీద ఫ్లవర్ని ఎలా చేస్తున్నాను, హాఫ్ ఫ్లవర్ లాగా చేస్తున్నాను. సో హ్యాండ్కి అయితే ఈ విధంగా బాగుంటుంది కదా, అట్లా అనమాట. మళ్ళీ ఆ బ్లూ తీసుకొని హాఫ్ ఇస్తున్నాను. మొత్తం పెటల్స్ ఇదంతా కూడా తడిగా ఉన్నప్పుడే అవ్వాలండి. పెయింట్ వైట్ ఆరిపోయాక ఈ బ్లూ ఇస్తే మళ్ళీ దేనికి అది ప్యాచ్లాగా కనిపిస్తుంది. సో వెంటనే అది ఇచ్చేసుకొని మళ్ళీ బ్రష్ని మీరు క్లాత్తో తుడిచేసుకుని దాన్ని మర్జ్ చేయాలి. అదిగో అట్లా మర్జ్ చేసేస్తే రెండు కలిసినట్టు కనిపిస్తుంది. ఒకవైపు ఒక కలర్, ఒకవైపు ఒక కలరు, మధ్యలోని రెండు మిక్సింగ్ కలర్లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదే పార్ట్ని నేను రెండో హ్యాండ్కి కూడా చూపించేస్తున్నాను. అంటే ముందు వైట్ తాలూకా ఇది కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. సో మరి ట్రై చేయండి. ఈ బ్లౌజ్కనే కాదు, మీరు వేరేగా శారీ ఉంటుంది కదా, శారీ డిజైన్ని బట్టి కూడా మీరు ఈ విధంగా ఐడియాతో ఓన్లీ బ్లౌజ్కి కూడా మనం చేసుకోవచ్చు కదా. ఇవే చిన్నగా చేస్తే మీకు నెక్ చుట్టూ చిన్న ఫ్లవర్స్ కానీ, హాఫ్ ఫ్లవర్స్ కానీ పెట్టుకొని సేమ్ ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా చేసేసుకుని మళ్ళీ నేను వైట్ అండ్ బ్లాక్తో ఫినిషింగ్ ఇచ్చేస్తున్నానండి. అయితే ఇందులో నేను ఏం చేశానంటే గ్రీన్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. లీవ్స్కి గ్రీన్ తాలూకా లీవ్స్ కూడా గ్రీన్ కూడా ఇచ్చేయాలి కదా, అది మర్చిపోయాను. అయినా సరే బాగానే ఉంది. కాకపోతే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు తెలిసింది నేను గ్రీన్ ఇవ్వలేదని. బట్ ఇది కూడా లుక్ బాగుంది. గ్రీన్ ఇస్తే ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది, అంటే శారీకి మ్యాచింగ్ అవుతుంది కదా. ఎక్కువ కాదు, 2 లీవ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో మరి మీరు ఈ డిజైన్ నచ్చితే, ఈ శారీ డిజైన్ మీరు కనుక చూడనట్లయితే కింద లింక్లో పెడతానండి, ఫుల్ వీడియో చూడండి. నచ్చితే మీరు కూడా మీ కాటన్ శారీస్ మీద, ఏ శారీస్ మీద అయినా, డ్రెస్ మెటీరియల్స్ మీద ఈ డిజైన్ని ట్రై చేయండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అదిగోండి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను.
ఓకేనా అండి మరి? ఇదిగోండి ఫుల్ ఈ లుక్ అయితే ఇలా వచ్చింది. సో, హ్యాండ్స్‌కి చెప్పాను కదా! హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్‌కి వెనకాతలొస్తుంది. ఆ గీతకి మధ్యలో ఉండే విధంగా మనం చూసుకుంటే బ్యాక్ పార్ట్‌కి కూడా చేసుకోవచ్చు మన ఐడియాని బట్టి. సో, మరి ట్రై చేయండి మరి. ఇదిగోండి ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. బాయ్.